సార్ ఓఆర్ఆర్ ప్రపోజల్ తెచ్చినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దానికన్నా ముందే డిస్కషన్ జరిగింది అనుకుంటా. సో చాలామంది ఏంటంటే అంత దూరం ఎవరు వెళ్తారు అని చెప్పి చాలా డిస్కషన్ జరిగింది. దాని మీద షటైర్లు అయితే ఆ రోజుల్లోనే ఎరిగాయి. కానీ అదే ఈరోజు ఆ ఓఆర్ఆర్ఏ హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటి ప్రాంతమే అయిపోయింది. అది కూడా సరిపోక ఈరోజు ట్రిపుల్ ఆర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అంటే ఆ రోజు ఓఆర్ఆర్ ప్లానింగ్ తీసుకుని వచ్చేప్పుడు ఎలా ఉంది? ఈరోజు ఓఆర్ఆర్ చూస్తుంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల భూముల రేట్లు చూస్తుంటే కానీ డెవలప్మెంట్ భారతదేశానికి మొత్తం ఉన్నటువంటి భూభాగము కేవలము 82 కోట్ల ఎకరాలు మాత్రమే లక్ష్మణ్. 82 కోట్ల ఎకరాలు అంతే. దాన్ని డివైడ్ కనుక చేసుకుంటే కనుక పోతే నీకు పట్టణవాసాలకి ఇంత, గ్రేజింగ్ ల్యాండ్స్ ఇంత, అగ్రికల్చర్కి ఇంత, సంగతి సంవత్సరం డివిజన్ వేరే. మరి అంత చెడు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భూభాగం అయితే పెరగదుగా. ఇదే 82 కోట్ల ఎకరాల భూమి అనేటువంటిది నీకు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఉంది. అప్పుడు పాపులేషన్ 36 కోట్లు, ఇప్పుడు పాపులేషన్ 140 కోట్లు. అడ్జస్ట్మెంట్ ఎట్ట చేస్తావు నువ్వు? ఇండస్ట్రీస్కి వదిలేయాలి, నేషనల్ హైవేస్కి, రోడ్వేస్కి వదిలేయాలి, గ్రేజింగ్ ల్యాండ్స్కి వదిలేయాలి, ఫారెస్ట్ ఏరియాని టచ్ చేయకూడదు. మైనింగ్ అనేటువంటిది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మరి నీకు పెరిగేటువంటి జనాలని అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు హై రైజ్ బిల్డింగ్స్ ఒకటే కట్టాలి. నాకు ఇండిపెండెంట్గా కావాలంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకని నేను ఐడిపిఎల్ని గురించి, హెచ్ఎంటీని గురించి ఎందుకు చెప్పాను అనేసి అంటే దీనికే రీజన్. అది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎస్సెట్, అది ప్రజల ఎస్సెట్. అది మనం కట్టేటువంటి ఒక 100 రూపాయల పన్నుల్లో 10 రూపాయలు తీసి పక్కన పెట్టి ఐడిపిఎల్ లాంటివి పెట్టారు. అది గవర్నమెంట్కి సంబంధించింది, నీకు నాకు సంబంధించింది. ఇప్పుడు నీకు నాకు హౌసింగ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను నేను. తప్పేం లేదుగా. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి వాటితోటి హైదరాబాద్ని కంపేర్ చేసుకోవద్దు. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని చెప్పేవారని కనుక అంటే మటుకు నిరాహార దీక్షలు చేయాల్సిందే మనం. అంతే. హైదరాబాద్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అప్పుడప్పుడు మనకి హెవీగా వాటర్ పడ్డప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంటుంది. కారణం ఏంటంటే బ్యాడ్ ప్లానింగ్. బాగా హెవీగా రెయిన్ ఇచ్చినప్పుడు ఒకసారి మనం కూడా చూస్తుంటాము, నవ్వుకుంటుంటాము, ఓ ఇమీడియట్గా ఏదో చర్యలు అంటారు, 10 లక్షలు డబ్బులు అంటారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది కావాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది నీకు అనేసి అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండి కోఆర్డినేషన్ ఉంటేనే వస్తుంది. కానీ మూసీ నది డెవలప్మెంట్ చేస్తాము, దాన్ని ప్రక్షాళన చేస్తాము, టూరిజం పరంగా డెవలప్ చేస్తాము. ఈ మాట నేను గత 30 సంవత్సరాలుగా అంటున్నాను. నేను చెయ్యరయ్యా. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో విదేశాలు పోయినప్పుడు అక్కడ ఇక్కడ చూస్తారు. ఇప్పుడు వెనిస్ లాంటి ప్రదేశాలు కానీ చూశారనుకోండి, ఇళ్ల మధ్యన బోట్లు వేసుకొని తిరుగుతుంటారు కాబట్టి అప్పుడు మనం మూసీ నది కూడా అట్లా చేయాలంటారు. కానీ ఒకటి ఏదో లండన్లో చూసి వచ్చేదను థేమ్స్ రివర్ పక్కన మహారాణి గారు ఉంటున్నారు కదా, దీన్ని కూడా అట్లా చేద్దామని చెప్పి చూస్తారు అంటారు. ఒక స్టేట్మెంట్ ఇస్తారే కానీ దానికి నిధులు ఎలకేట్ చేయరు, ఏమీ చేయరు. అది మూసీ రివర్ అనేటువంటిది ఇప్పుడు ఎట్లా తయారైంది? అది మూసీ రివర్ అనేటువంటిది, ట్యాంక్ బండ్ అనేటువంటిది మురికి కాలువల కిందనో మురికి గుంటల కింద తయారైపోయింది. కానీ ఒకప్పుడు నిజాం కాలంలో హైదరాబాద్ పాపులేషన్ ఎంత? నిజాం కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు తీసుకొచ్చిన పాలసీలు, వాళ్ళు తీసుకొచ్చిన ఫ్లైఓవర్స్, రోడ్స్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం ఒకసారి చూసామంటే హైదరాబాద్ ఎంతవరకు డెవలప్మెంట్ అయింది. సో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అదే పాలసీలు కంటిన్యూ చేసే అవకాశం ఉందా? ఈ పాలసీలు ఏవి కంటిన్యూ అవుతుంది, ఏవి వాళ్ళు డ్రాప్ చేసే అవకాశం? టీఆర్ఎస్ వాళ్ళు పాపం ఎస్పెషల్లీ ఈ ఎల్బీ నగర్ దగ్గర కానీ అక్కడ కానీ ఫ్లైఓవర్స్ ఇవన్నీ దాదాపు అదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేసింది కాదు, హెచ్ఎండిఏ చేసింది కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అది మన నితిన్ గడ్కరీ గారు ఏంటంటే నేషనల్ హైవేస్ మీద పోయాయని వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు చేశారు. గట్టిగా ఎంటబడి తెచ్చుకున్నారు వీళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. హెచ్ఎండిఏ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి వాళ్ళు ఫ్లైఓవర్లు కట్టారు. లాస్ట్ టైం గవర్నమెంట్ ఏ పాలసీలు అయితే తీసుకుందో అందులో లోపాలు ఏదైనా ఉంటే కనుక సరిచేసి కొత్త గవర్నమెంట్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఎస్పెషల్లీ 111 జీవోకి సంబంధించింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు జీవో నెంబర్ 67, 69 తీసుకొచ్చి దాన్ని తీసి చెత్తపొట్లు వేసాను అన్నాడు కదా. అది కుదరదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి మనం రాసిచ్చాము. ఈ ప్రాంతాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము, ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కానీ, జనావాసాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ కాంప్లెక్సెస్ రావు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ అష్యూరెన్స్ని మనం కనుక తీసేసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. అది అందుకని 111 జీవోని గురించి జనాలు అనవసరంగా అదే విధంగా డిస్కస్ చేసుకుంటారు, కానీ దాని గురించి డిస్కస్ చేయకండి. వేస్ట్ ఆఫ్ టైం అది.